2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అమ్మా అసలు మీరు జాయిన్ అయ్యి కోడినాలో జాయిన్ అయ్యి ఎన్ని డేస్ తర్వాత జాబ్ క్రాక్ చేశారు? దేని మీద మీరు జాబ్ క్రాక్ చేయడం జరిగింది? ఓకే. నేను జాయిన్ అయ్యి 3 మంత్స్ అవుతుంది సార్. సో 3 మంత్స్. యాహ్! గుడ్. 3 మంత్స్ అవుతుంది. సో నాకు పైథాన్‌లో ఇంటర్వ్యూ అనేది జరిగింది సార్. పైథాన్ నెట్వర్కింగ్ క్లౌడ్. సో పైథాన్ మీద చాలా తక్కువ క్వెషన్స్ అడిగారు. కానీ ఊప్స్ కాన్సెప్ట్ మీద బాగా అడిగారు సార్. సో నేను కోడింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అని మీరు అడిగితే ఫస్ట్ నేను అసలు లాజిక్స్ గురించి నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు లాజిక్స్ బిల్డ్ చేయలేకపోయేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో నుంచి మాకు నేర్పించడం అనేది జరుగుతుంది సార్. సో మాకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ అడిగినా కానీ వాళ్ళు ఏం అనకుండా మాకు చాలా పేషెన్స్‌గా నేర్పిస్తారు. సో నాకు పైథాన్ అనేది చాలా హెల్ప్ అయింది సార్. పైథాన్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. సో ఇప్పుడైతే నేను ఏ ప్రోగ్రామ్ అడిగినా కానీ ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ దట్ కోడ్ అని నేను చెప్తాను సార్. బయట ఏంటంటే లేఆఫ్స్ ఎక్కువ ఉన్నాయి, జాబ్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న పబ్లిసిటీ ఒకటి ఉంది. ఎస్. వెన్ ఇట్ కమ్స్ టు కోడ్ జ్ఞాన్ మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అలా దాంతో ఏం లేదు అంటే సార్. ఆ ట్యాగ్‌కిని దీన్ని కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది ఇక్కడ? ఓకే. అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నారు మీకు? డెసిషన్ అయితే అలా ఏం లేదు సార్. హ్మ్. కోడ్ జ్ఞాన్ పోర్టల్‌లో డైలీ మనకి 3-4 జాబ్స్ అనేవి పడుతున్నాయి. మనం 3-4 జాబ్స్. అంటే డైలీ 2-3 అలా వస్తాయి సార్. చూసుకొని మనం అప్లై చేసుకోవడమే. సో దాన్ని బట్టి ఎగ్జామ్స్ అనేది డైరెక్ట్ మెయిల్స్‌కి వచ్చేస్తాయి. దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడమే సార్. అది రెగ్యులర్గా జాబ్ పోర్టల్ కనుక కోడ్ జ్ఞాన్ జాబ్ పోర్టల్లో కనుక మీరు ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి విషయం అది. అంటే జాబ్స్ లేవు అదేదని చెప్పేసి అనుకుంటుంటారు. కాదు, అవకాశాలు ఉన్నాయి, బట్ స్కిల్డ్ పీపుల్ లేరు. 3 మంత్స్లోనే జాబ్ క్రాక్ చేయడం జరిగింది. మా ఎంతమ్మా శాలరీ ప్యాకేజ్? 3.6 సార్. 3.6 LPA. ఓకే. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు, మీ పాప ఇవాళ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. అండ్ కోడ్ జ్ఞాన్ తోటి ఈ అసోసియేషన్ జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగుందండి. ఫస్ట్ సార్ చెప్పారు బాగా నేర్పిస్తారు, డెఫినెట్గా జాబ్ వస్తుంది, బాగా స్కిల్స్ అన్ని నేర్పిస్తామని చెప్పారు. సో సార్ చెప్పినట్టే మొత్తం 3 మంత్స్లో మొత్తం నేర్పించారండి. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చేసింది వాళ్ళు నేర్పించిన స్కిల్స్ వల్ల. బా గ్రేట్. అంటే సార్ ఏం చేస్తారు మేడం? టీచింగ్ అండి. టీచింగ్. ఓకే. మీ ఫాదర్ హ్యాపీ? ఎస్ సార్. సూపర్ హ్యాపీ. ఓకే. మీరేం చెప్తారండి? అంటే కోడ్ జ్ఞాన్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి అయినా సరే, పేరెంట్స్కి అయినా సరే. చాలా మంచి సంస్థ అండి. డెఫినెట్గా కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు. పేరెంట్స్ అందరూ చక్కగా మంచిగా నేర్పిస్తున్నారు. డెఫినెట్గా జాబ్ వస్తుంది. వాళ్ళు నేర్పించిన స్కిల్స్ అన్ని నేర్చుకుంటే డెఫినెట్గా మా పాపకు వచ్చినట్టే వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది. అండ్ పిల్లల విషయంలో సేఫ్టీ సెక్యూరిటీ ఆలోచిస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా లేదా అని ఆలోచిస్తారు. ఉందండి. ఉంది. అండ్ పేరెంట్స్కి ఇప్పటికి కొంతమంది డైలమా ఉందండి. అంటే లేదండి, ఇక్కడ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే టీచర్స్ కానీ మెంటర్స్ కానీ అందరూ బాగా మాట్లాడతారు, ఇసుక్కోరు, బాగా చెప్తారు, అడిగిన వాటికి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్తున్నారు. సో జాయిన్ అవ్వమని చెప్తారా మీరు? డెఫినెట్ గా. ఓకే. జాబ్ లేక బయట ఇబ్బంది పడే వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే చక్కగా వాళ్ళు నేర్చుకుంటే డెఫినెట్ గా జాబ్ వస్తుంది. మీ పేరెంట్స్ కి కోడ్ నేమ్ ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉన్నానంటే మా పేరెంట్స్ వల్లే సార్. మా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. నేను జీడీ రౌండ్లో ఉన్నప్పుడు అది చాలా బాధపడ్డాను సార్. అంటే తీసేస్తారేమో అనుకున్నాను. ఆ టైంలో మా ఫాదర్కి కాల్ చేశాను సార్. సో ఇలా అయింది డాడీ, సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే నేను నిన్ను ఎక్స్పీరియన్స్ కోసం పంపించాను, ఇది కాకపోతే ఇంకొక జాబ్ ఎవరికి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే రాదు, కొంతమందికి టైం పడుతుంది, ఇది కాకపోతే ఈ ఇన్స్టిట్యూషన్లోనే ఇంకో కోర్స్ తీసుకుందు కానీ స్కిల్ పెంచుకో అని అన్నారు సార్. డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని చెప్తాను సార్. ఇంకా ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి మా మెంటర్స్ అందరికీ థ్యాంక్స్ సార్. ఫస్ట్ సాకేత్ సార్కి అలాగే సాయిరామ్ సార్కి థ్యాంక్స్ చెప్తాను సార్. సో వాళ్ళ వల్లే ఇన్స్టిట్యూషన్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇంకా స్కిల్డ్ మెంటర్స్ని పెట్టడం అనేది జరుగుతుంది సార్. ఇంకా థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మీ ఫాదర్ పేరేంటమ్మా? గోపాల్ రెడ్డి సార్. గోపాల్ రెడ్డి గారు, స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీలాంటి పేరెంట్స్ ప్రతి ఒక్క పిల్లలకి ఉండాలి, సపోర్ట్ చేసేటువంటి పేరెంట్స్. స్కిల్ పెంచుకోమా, అప్పుడిప్పుడే నాకు జాబ్ ఏమో అంత అర్జెంట్ కాదని చెప్పేసి మీరు సపోర్ట్ చేసినటువంటి తీరు వల్లే కాన్ఫిడెన్స్ వచ్చింది పాపకి. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరేం చెప్తారు సార్? అంటే మీ స్టూడెంట్ మీ కంటి ముందే ఉంది, 3 మంత్స్లో రిజల్ట్ చూడగలుగుతారు. ఎవరికైనా సరే అది ప్రౌడ్ మూమెంటే. మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, బయట లేఆఫ్స్కి సంబంధించి లేదనంటే
రష్యన్ గురించి మాట్లాడుకుంటారు కానీ బట్ మీరు అప్స్కిల్ అవ్వట్లేదని దాన్ని మాత్రం ఎక్కడా చూపించట్లేదని మాట్లాడరు రెగ్యులర్ అసలు అప్ స్కిల్ గురించి ఎవరు మాట్లాడరు. అవునవును. సో మీరేం చెప్తారు సార్ ఈ సందర్భంలో, మీరేం చెప్తారు? ప్రౌడ్ మూమెంట్ అండి, మనకు సాటిస్ఫాక్షన్ వచ్చేదే స్టూడెంట్స్ ప్లేస్ అయినప్పుడు కదా. అవును. అంటే అందరూ కూడా లైక్ అప్లై చేస్తున్నాము, అటెండ్ అవుతున్నాము అని కాకుండా ఇంటర్వ్యూకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే వాళ్ళ ఎక్కడో చిన్న డైలమా ఉంది సార్. ఎందుకు కోఆర్డినేటర్, ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళకైనా సరే ఇంత పెద్ద రిజల్ట్ చూసిన తర్వాత కూడా మీరేం చెప్తారు ఇంకా? అంటే అటువంటి స్టూడెంట్స్కి మీరేం చెప్పదలుచుకున్నారు, డైలమా ఉండే స్టూడెంట్స్కి? డైలమాలో ఉంటే వాళ్ళు ఎప్పుడు డైలమాలోనే ఉంటారు. స్టెప్ తీసుకోవాలి, మనం జాబ్ తెచ్చుకోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్ అవ్వాలి అనుకుంటే కనుక నేను ఒకటే చెప్తాను, మేము కష్టపడగలం, మీరు 100 days అనండి లేదా 6 months అని చెప్పండి, మేము ఆ టైం మేము స్పెండ్ చేస్తాము, వేరే యావిగేషన్ లేకుండా కష్టపడతాము అంటే కనుక బ్లైండ్గా కోఆర్డినేటర్ని ట్రస్ట్ చేయొచ్చు. అప్ స్కిల్ చేస్తాము, ఆపర్చునిటీస్ ఇస్తాము, అండ్ ఆపర్చునిటీస్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ వాటిల్లో ఏం మిస్టేక్ చేశారని కరెక్షన్ చేస్తాం. ఓకే. సో ఇంతకన్నా ఆపర్చునిటీ అవును బయట ఎక్కడ దొరకదులేండి సార్ అసలు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో మనది విజయవాడ మొగలరాజపురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది అమీర్పేటలో, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది.